మనిషి క్రూరంగా మారితే అడవిలో మృగం కూడా భయపడుతుందంటారు. కానీ ఆ మృగానికి కూడా తన పిల్లల మీద ప్రేమ ఉంటుంది. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ ఘటన వింటే అసలు మనిషి అనే పదానికే అర్థం ఉందా అనిపిస్తుంది. కరీంనగర్ జిల్లా జూబ్లీ నగర్ నిన్నటి వరకు ఆ పల్లెటూరు ప్రశాంతంగా ఉంది. కానీ ఒక్క రాత్రిలో అక్కడ జరిగిన ఘోరం వింటే ఊపిరి ఆగిపోయినంత పని అవుతుంది. తండ్రి అంటే కొండంత అండ, తండ్రి అంటే కష్టాల్లో కాపాడే దేవుడు. కానీ అదే తండ్రి కాలయముడైతే తన రక్తం పంచుకు పుట్టిన ఇద్దరు కన్న కూతుర్లను ఏమీ తెలియని ఆ పసికందులను బావిలోకి విసిరేస్తుంటే ఆ తండ్రి చేతులు ఎలా వనకలేదు? అవును, మీరు విన్నది నిజమే. పిల్ల మీద కోపం ఉంటే విడాకులు తీసుకో, లేదా విడిగా ఉండు. అంతేగాని ఆ పసి ప్రాణాలు నీకు ఏం అపకారం చేశాయి? అమ్మాయిలు పుట్టారని కక్ష, లేక నీ అహంకారానికి వాళ్ళు బలి కావాలా? ఈ రోజు ఈ వీడియోలో నేను కేవలం వార్త చెప్పడానికి రాలేదు. మన సమాజంలో పెరుగుతున్న ఈ పైశాచికతను ప్రశ్నించడానికి వచ్చాను. ఆ తండ్రి శ్రీశైలం చేసిన పని వెనుక అసలు కారణం ఏంటి? ఆ క్షణం అక్కడ ఏం జరిగింది? ఆ కవల పిల్లలు చివరి క్షణాలు ఎంత భయంకరంగా గడిచి ఉంటాయి? ఆ కీచక తండ్రికి ఎలాంటి శిక్ష పడాలి? ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీ కాదు. మన ఇంట్లో ఉన్న కోపం మనల్ని ఎంత రాక్షసులుగా మారుస్తుందో చెప్పే ఒక నిలుటద్దం. పదండి అసలు ఆ రాత్రి జూబ్లీ నగర్ లో ఏం జరిగిందో వివరంగా తెలుసుకుందాం. ఏప్రిల్ 3 శుక్రవారం కరీంనగర్ రూరల్ మండలంలోని జూబ్లీ నగర్ రోజులాగానే ఆ ఊరు జనాలు పనులకు వెళ్లి వచ్చి ప్రశాంతంగా నిద్రపోతున్న సమయం. కానీ శ్రీశైలం ఇంట్లో మాత్రం ఆ రాత్రి మృత్యు తాండం చేసింది. శ్రీశైలం అతని భార్య, వాళ్ళకు పుట్టిన ఇద్దరు పిల్లలు, ఇది వాళ్ళ కుటుంబం. ఆ ఇద్దరు కవల పిల్లలు, ఉక్కు పచ్చలారని దేవుడు లాంటి పిల్లలు వాళ్ళు. ఆ రోజు రాత్రి భార్య భర్తల మధ్య ఏదో విషయంలో మాట పెరిగింది. ప్రతి ఇంట్లో సరిగే సాధారణ గొడవే కదా అని వదిలేయకుండా శ్రీశైలం విచక్షణ కోల్పోయాడు. కోపంతో ఊగిపోయాడు. భార్య మీద ఉన్న కోపాన్ని ఎక్కడ చూపించాలో అర్థం కాక మనిషి రూపంలో ఉన్న మృగంలా మారారు. ఇక్కడే మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. నీకు భార్యతో గొడవ ఉంటే ఆమెతో తెలుసుకో, లేదా 4 మాటలు అనుకుని ఊరుకో. కానీ వీడు ఏం చేశాడు తెలుసా? ఆ గదిలో ఏమీ తెలియకుండా నిద్రపోతున్న ఆ ఇద్దరు కవల పిల్లల వైపు చూశాడు. వాళ్ళిద్దరిని తన చేతిలోకి తీసుకున్నాడు. నాన్న మనల్ని ఎత్తుకుంటున్నాడు కావచ్చని ఆ పసికందులు వాడిని పట్టుకొని నవ్వి ఉంటారేమో. బట్ వాడి గుండెల మీద వాలిపోయి ఉంటారేమో. కానీ వాడి బుర్రలో ఉన్న సైకోగాడు అప్పటికే నిద్ర లేచాడు. ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని రాత్రిపూట చీకట్లో ఇంటికి సమీపంలో ఉన్న ఒక వ్యవసాయ బావి వైపు అడుగులు తీశాడు. ఒక్క క్షణం ఆలోచించండి. ఇల్లు దాటి ఆ బావి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్న ఆ 2-3 నిమిషాలు కూడా వాడికి ఏమాత్రం కనికరం కలగలేదా? ఆ పసి చేతులు వాడిని పట్టుకున్నప్పుడు వాడి గుండె కరగలేదా? కన్నపై ఒక్కసారి కూడా వాడిని ఆపలేదా? లేదు. వాడిని అహంకారం అడ్డుపడింది. వాడి రాక్షసత్వం కళ్ళు మూసేసింది. ఆ ఇద్దరు బిడ్డలను ఎత్తుకెళ్లి ఆ చీకటి బావిలోకి ఒక్కసారిగా విసిరేశాడు శ్రీశైలం. ఎంత ఘోరం! నీళ్ళలో పడ్డ ఆ పసి ప్రాణాలు ఎంత గిలగిల కుట్టుకొని ఉంటాయో ఊహించుకోండి. ఊపిరాడగా అమ్మ అని పిలవడం కూడా రాని ఆ వయసులో వాళ్ళు ఎంత నరకం అనుభవించి ఉంటారో. వాళ్ళు చేసిన తప్పేంటి? నీకు పిల్లలు పుట్టడం వాళ్ళు చేసిన పాపమా? విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పోలీసులు పరుగులు తీస్తూ బావి దగ్గరికి చేరుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఆ 2 పసి ప్రాణాలు నీళ్లపై నిర్జీవంగా తేలుతూ కనిపించాయి. ఆ కన్న తల్లి గుండెలు పగిలేలా రోధిస్తుంటే చూసిన వాళ్ళందరూ కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ కాలయముడు శ్రీశైలం మాత్రం తను చేసిన ఘోరాన్ని ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా నిలబడి ఉన్నాడు. తన కన్న బిడ్డలనే కడతీర్చిన ఆ కిరాతకుడిని చూసి ఆ ఊరంతా ఉలిక్కిపడింది. ఇప్పుడు నాకు విషయం చెప్పండి. అసలు మనం మనుషులమేనా? మనం బ్రతుకుతున్నది సమాజంలోనా, లేక మృగాల మధ్యన? ఈ శ్రీశైలం లాంటి వాళ్ళని చూస్తుంటే ఒక్కొక్కసారి నా మీద, ఈ సమాజం మీద అసహ్యం వేస్తుంది. అరే, నీకు నీ భార్యతో గొడవ ఉంటే ఆమెతో తెలుసుకో. మీ ఇద్దరి మధ్య పట్టింపులు ఉంటే పెద్దలను పిలిపించి మాట్లాడుకోండి. లేదు కలిసి బ్రతకడం ఇష్టం లేదా విడాకులు తీసుకోండి. ఎవరి దారిన వాళ్ళు పోండి. అందులో ఒక అర్థం ఉంది. కానీ నీ ఈగోకి, నీ కోపానికి ఏ పాపం తెలియని ఆ ఇద్దరు పసికందులు ఏం చేశారు అయ్యా? వాళ్ళ ప్రాణాలు తీసే హక్కు నీకు ఎవరిచ్చాడు? చాలా మంది మొగాళ్ళకు ఒక రోగం ఉంటుంది. నేను చెప్పింది జరగాలి, నా మాట నెగ్గాలి అనే ఒక పనికి మాలిన అహంకారం, ఆ కోపంలో విచక్షణ కోల్పోయి ఏదేదో చేసేస్తుంటారు. నీకు అంతగా కోపం వస్తే వెళ్ళి గోడకేసి నీ తల బాదుకో, లేదా ఉరేసుకొని నువ్వు తావు. అంతేగాని నేను నమ్ముకొని నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద, పిల్లల మీద ప్రతాపం చూపించడం కాదు. అది మొగాడి లక్షణం కూడా కాదు. ఒక పిరికివాడి లక్షణం. ముక్కు పచ్చలారని ఆ పిల్లల్ని చంపేటప్పుడు నీ చేతులు ఎలా వచ్చాయరా సైకో? ఒక్కసారి బయట ప్రపంచం వైపు చూడండి. చాలా మంది పిల్లలు పుట్టలేదని చెప్పేసి లక్షలకు లక్షలు హాస్పిటల్లో వస్తూ గుళ్ళు చుట్టూ, గోపురాల చుట్టూ ఏడ్చుకుంటూ తిరిగే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని అడగండి పిల్లల విలువ ఏంటో చెప్తారు. అలాంటిది ఆ దేవుడు నీకు ఇద్దరు బిడ్డలను, అది కవల పిల్లలను ఇస్తే వాళ్ళని చేతులారా చంపుకున్నావు చూసావా? నీకు నరకంలో కూడా శిక్ష దొరకదు. ఇక్కడ ఇంకో అనుమానం కూడా వస్తుంది. చనిపోయింది ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి వీరు ఘాతకానికి ఒడిగట్టాడా, ఆడపిల్లలు పుట్టారని వాడికి లోపల ఎక్కడో కక్ష ఉందా? కారణం ఏదైనా సరే ఇలాంటి సైకోగాలని జైల్లో పెట్టి 3 పూటలు కూడుబెట్టి మేపడం కాదు. వీడు ఆ పసిపిల్లలను ఎలాగైతే ఊపిరాడకుండా చేసి చంపాడో వీడికి కూడా నడి రోడ్డు మీద కూడా నిలబెట్టి ఊపిరాడేంత వరకు ఉరి తీయాలి. అప్పుడే సమాజంలో ఇంకొకటి ఇలాంటి తప్పు చేయడు. ఇంకొక తప్పు చేయాలన్నా కూడా వణుకుతాడు. ఇక ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నాది ఒకటే ప్రశ్న అండ్ రిక్వెస్ట్. మీ ఇళ్ళలో కానీ, మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా భార్యాభర్తలు గొడవ పడుతూ అది శృతి మించి ఫ్యామిలీ మీద పడుతుంటే
అది వాళ్ళ పర్సనల్ అని సైలెంట్ గా ఉండకండి. అవసరమైతే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే ఒక పసి ప్రాణం నిలబడుతుందేమో. ఈ శ్రీశైలం లాంటి రాక్షసులు మాత్రం ఈ సమాజంలో బతికే అర్హతే లేదు. ఈ రోజు శ్రీశైలం ఒక్కడిదే తప్పు కాదు, తప్పు చేసింది మనం కూడా. అవును, మన సమాజంలో బ్రతుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ఒక చోట తప్పు చేస్తూనే ఉన్నాం. మనం ఎటు వెళ్తున్నాం భయ్యా? టెక్నాలజీ పెరుగుతుంది, చేతిలో స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, ప్రపంచం గుప్పిట్లో వచ్చిందని గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ మనిషికి మనిషికి మధ్య ఉండాల్సిన మానవత్వం ఏనాడో చనిపోయింది. ఒకప్పుడు మన ఇళ్లలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. భార్యాభర్తల మధ్య గొడవ వస్తే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మందలించేవాళ్ళు, సర్ది చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరివి ఒంటరి బతుకులే. దానికి తోడు ఎవరైనా మంచి మాట చెప్తే వినలేని అహంకారం, ఆ అహంకారం, ఆ ఒంటరితనం ఇలాంటి రాక్షసులను తయారు చేస్తుంది. మన పక్కింట్లో మొగుడు పిల్లలు కొట్టుకుంటూ ఉంటే, పిల్లలు భయంతో ఏడుస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్, మనకెందుకులే అని తలుపులు వేసుకొని టీవీ చూసుకున్నాం. ఆ మనకెందుకులే అనే ఆ పదం వల్ల ఈ రోజు ఆ జూబ్లీ నగర్ లో బావిలో ఇద్దరు పసికందులు విగత జీవాలుగా తేలారు. ఆ రోజు రాత్రి ఆ తండ్రి పిల్లల్ని తీసుకొని బావి దగ్గరికి వెళ్తుంటే ఏ ఒక్కరైనా గమనించి ఆపి ఉంటే ఈ రోజు ఆ ఇద్దరు బిడ్డలు కూడా బ్రతికుండే వాళ్ళేమో కదా. పిల్లలు అంటే దేవుడితో సమానం అంటారు. వాళ్ళు మన కడుపులో పుట్టారు కదా అని వాళ్ళు మన ఆస్తి కారు. వాళ్ళ ప్రాణాల మీద నిర్ణయం తీసుకునే హక్కు మనకు ఎవరు ఇవ్వలేదు. ఒక తండ్రిగా నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సింది మంచి భవిష్యత్తు, ప్రేమ, అంతేగాని కోపంతో చావుని కాదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి వార్తలు టీవీలో వచ్చినప్పుడు ఒక 2 రోజులు వాట్సాప్ స్టేటస్ పెట్టి, సోషల్ మీడియాలో రిప్ అని పోస్ట్ పెట్టి మర్చిపోవడం కాదు. మన చుట్టూ ఏం జరుగుతుందో గమనించండి. ఎవరి ఇంట్లో అయినా కూడా కోపం శృతిమించి ప్రాణాల మీదకి వస్తుంది అనిపిస్తే దయచేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. మనకెందుకు అని వదిలేకండి. ఒక పసి ప్రాణాన్ని కాపాడే బాధ్యత ఈ సమాజంలో ఉన్న ప్రతి పౌరుడి పైన ఉంది. మనిషి అనేవాడు కోపాన్ని జయించకపోతే ఆ కోపమే మనిషిని జయించి చివరికి ఇలాంటి రాక్షసుడిగా మారుస్తుంది. ఆ శ్రీశైలం చేసిన ఘోరానికి చట్టం వాడికి ఎలాంటి శిక్ష వేస్తుందో నేను చూడాలి. వాడికి పడే శిక్ష రేపు పొద్దున ఇంకో తండ్రి తన పిల్లల మీద చెయ్యి ఎత్తాలంటే కూడా వెన్నుల వణుకు పుట్టేలా ఉండాలి. అప్పుడు ఆ ఇద్దరు పసిపిల్లల ఆత్మకు శాంతి కలుగుతుంది. చివరగా నేను అడిగేది ఒకటే, ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీలో రక్తం మరగకపోతే, ఆ పసిపిల్లల చావు మిమ్మల్ని కదిలించకపోతే మనం మనుషులం కాదు. ఆ కన్న తండ్రి శ్రీశైలం చేసిన ఈ అమానుషానికి మన చట్టాలు ఎలాంటి శిక్ష వేధిస్తాయో వేచి చూడాలి. కానీ చట్టం తన పని తను చేసుకుపోతుందిలే అని మనం సైలెంట్ గా ఉండకూడదు. ప్రజల ఆవేశం ఏంటో ప్రభుత్వాలకు, పోలీసులకు తెలియజేయాలి. ఇప్పుడు మీ వంతు మీ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆ ఇద్దరు పసి ప్రాణాలు బలి తీసుకున్న ఆ కిరాతులకు ఎలాంటి శిక్ష పడితే కరెక్ట్, లేక జీవితాంతం జైల్లో పెట్టి కుళ్ళిపోయేలా చేయాలా? ఈ ఆవేశాన్ని, మీ అభిప్రాయాన్ని దాచుకోకండి. కింద కామెంట్స్ లో గట్టిగా చెప్పండి. ఈ సమాజంలో ఎంతమంది ఇలాంటి వాళ్ళ మీద కోపంతో ఉన్నారో అందరికి తెలియాలి. అలాగే ఈ వీడియో లైక్ చేస్తారో లేదో నాకు అనవసరం, కానీ దయచేసి ప్రతి ఒక్కరు మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయండి. ఎందుకంటే కోపం కళ్ళు మూస్తే ఒక మనిషి ఎంత రాక్షసుడిగా మారుతాడో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఏ ఇంట్లో కూడా మళ్ళీ ఇలాంటి గొడవలు జరగకూడదు. ఏ తండ్రి కూడా తన పిల్లల మీద చెయ్యి ఎత్తే సాహసం చేయకూడదు. ఈ వీడియో ఎంత ఎక్కువ మందికి చేరితే అంత అవేర్నెస్ వస్తుంది. సమాజంలో జరుగుతున్న ఇలాంటి అన్యాయాలను ఎండగట్టడానికి, నిజాన్ని నిర్భయంగా మీ ముందుకు తీసుకురావడానికి మన ఛానల్ ఎప్పుడు ముందుంటుంది. ఆ ఇద్దరు చిన్నారుల ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటూ జై హింద్.